ఢిల్లీ నుంచి హైదరాబాద్కు సాగుతున్న అంతరాష్ట్ర ఎండిఎంఏ డ్రగ్స్ సరఫరా నెట్వర్క్ను ఎల్బీనగర్ జోన్ ఎస్ఓటి స్థానిక పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఎల్బీనగర్ క్రాస్ రోడ్డు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న పంజాబ్కు చెందిన అంతరాష్ట్ర డ్రగ్స్ ఫ్లడర్ అతుల్ శర్మను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 5 లక్షల రూపాయల విలువైన 50 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎల్బీనగర్ జోన్ డీసీపీ అనురాధ ప్రెస్ కాన్ఫరెన్స్లో వెల్లడించారు. ఢిల్లీకి చెందిన నోమన్ అనే వ్యక్తి వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్లో సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ కేసులో పరారీలో ఉన్న మరో 2 కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, డ్రగ్స్ విక్రేతలపై కఠిన చర్యలు ఉంటాయని డీసీపీ హెచ్చరించారు. మాకు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఒక డ్రగ్ పెడ్లర్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు అతుల్ శర్మ. ఢిల్లీ నుంచి అతను ఎల్బీ నగర్ హైదరాబాద్ కి ఎండిఎంఏ తీసుకొచ్చి అమ్ముతున్నట్టు మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వస్తే ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్ లో అతన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇంటర్సెప్ట్ చేసి చెక్ చేసినప్పుడు అతని బ్యాక్ లో 50 గ్రామ్స్ ఆఫ్ ఎండిఎంఏ దొరికింది. దీనికి ఎల్బీ నగర్ ఎస్ఓటి టీమ్ అండ్ ఎల్బీ నగర్ పిఎస్ కలిసి చేసిన జాయింట్ ఎఫర్ట్. దీంట్లో ఇతను ఏంటంటే మెయిన్ గా ఢిల్లీ నుంచి ఒక కెఫే దగ్గర నోమాన్ అనే వ్యక్తి నుంచి ఈ ఎండిఎంఏ కలెక్ట్ చేసుకొని హైదరాబాద్ తీసుకొని వచ్చి ఇక్కడ ఇంతకు ముందు కూడా ఒకసారి అల్ఫాజ్ అనే వ్యక్తికి అమ్మినట్టు తెలుస్తుంది. ఈసారి కూడా అతనికే ఈ కన్సైన్మెంట్ ఇచ్చిన అని అతను కన్ఫెషన్ లో చెప్పిండు. మేము స్టార్టింగ్ సోర్స్ నుంచి కూడా ఎండ్ యూజర్ వరకు ఈ చైన్ మొత్తము ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వెరీ సూన్ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మెయిన్ గా చెప్పేది ఏంటంటే మా కమిషనర్ ఆఫ్ పోలీస్ మల్కాజ్గిరి సుమతి మేడం ఆధ్వర్యంలో ఈ సంవత్సరము మొత్తము కూడా 2026 లో ఎస్ఓటి టీమ్ మెయిన్ గా ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని 56 ఎన్డీపీఎస్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ 2.9 grams cages of opium, 278 kgs of ganja, 2.1 liters of ash oil and 284.3 grams of MDMA ఇప్పటి వరకు కూడా సీజ్ చేయడం జరిగింది. మాకు ఎల్బీ